ఆత్మీయులరా, గురువారం నాటి సత్సంగానికి, సాయి సుధాలహరికి, భారతీయత గుండెలో ఉండే ప్రతివాడు భారత్ మాతాకి జై జై భవాని అని శివాజీ మహారాజును జ్ఞాపకం చేసుకునే ఈ శుభవేళ మీలో ఉండే పరమాత్ముణ్ణి ఒకసారి ప్రార్థించి, ధ్యానించి, నమస్కరించి సాయి సుధాలహరిని ప్రారంభించుకుందాం. సాయిబాబా వారు షిరిడీలో ప్రకటమై భారతదేశానికి, తద్వారా ప్రపంచానికి తనదైన తన జీవితమే ఒక సందేశంగా ఆయన జీవించారు. సమాధి నుంచి కూడా ఆయన ఇంకా జీవిస్తున్నారు, ఎప్పటికీ జీవిస్తారు. మహాత్ములకు మరణం ఉండదు, దేహం మాత్రమే రాలిపోతుంది అనే నిజమే మనల్ని ఈరోజు ఈ సత్సంగానికి పురికొల్పుతోంది. ఆ నిజం భరద్వాజ మాస్టర్ గారికి వచ్చిన అనుభవం. సరే, శివాజీ మహారాజ్ ఒకసారి అనగానే మనం గనక నిజంగా భారతీయత గుండెల్లో ఉన్నవాళ్ళమైతే మనసు ఉప్పొంగుతుంది, హృదయం స్పందిస్తుంది. ఒక్కసారి మన లోపల జవసత్వాలు పుంజుకుంటాయి. ఎందుకని? ఆ మరాఠా వీరుడు, ఆయన అందరూ ఏమనేవారు తెలుసా? ఆయన శత్రువులు చిట్టెలుకు అనేవాళ్ళు. నిజంగా 18, 19, 20 శతాబ్దాలలో వచ్చిన గెరిలా వార్ ఫైట్, దానికి ఆద్యుడు ఎవడు అంటే అతి తక్కువ వనరులతో అతి బలమైనటువంటి శత్రువుని ఎదుర్కోవటానికి కావలసిన సన్నాహాలు, పన్నాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమృద్ధిగా కలిగినటువంటి మహానుభావుడు, మరాఠా వీరుడు, భవానీ భక్తుడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ప్రాథమికంగా ఆయన ఆధ్యాత్మికతను నమ్ముకున్నవారు. ఆ ఆధ్యాత్మికతనే మానవ సేవగా, భరతమాత సేవగా మార్చుకున్నవారు. ఆయన గారు ఎన్నోసార్లు భగవంతుడు ఆయన్ని కాపాడడం, ఆ కాపాడిన జీవితాన్ని అదే విధంగా ఆయన సమృద్ధంగా సర్వమానవాళికి సమర్పించటం ఆయన జీవితంలో చాలా గొప్ప విషయం. ఎంతో బలమైనటువంటి శత్రువులు అప్పుడున్నటువంటి ఆనాటి పాలకులు, విదేశాల నుంచి వచ్చినటువంటి వారున్నారే, వారందరూ మన ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ముందు వచ్చినటువంటి ఆ నవాబులు. వాళ్ళని ఎంత బలంగానో ఎదుర్కోగలిగారు. అంతెందుకు, ఇప్పుడు మనం షిరిడి ఏ జిల్లాలో ఉంది? 2026లో మనం కనుక తెలుసుకుంటే అది ఏ జిల్లా? అహ్మద్నగర్ జిల్లా. అహ్మద్నగర్ జిల్లా ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉండే అహ్మద్నగర్ జిల్లా చరిత్ర ఏమిటి? ఒక నానుడి, ఒక కథనం ఉంది. అప్పట్లో ఎవరినీ వదలకుండా అందరినీ బలంగా తమ మతంలోకి మార్చేసిన ఆ రోజులలో ఒక బ్రాహ్మడు ఇక బతకలేక, ఆ విధంగా అయినా తన సమాజాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడతామని మతము మారిన వాడి పేరే అహ్మద్. ఆ విధంగా తన సమాజానికి తాను ఏ విధంగా అయినా ఉపయోగపడాలనుకున్నాడని చెప్పి ఒక కథనం ఉంది. అందులో ఉండే సత్యాసత్యాలు ఎలా పోయినా ఆనాటి ఆ పరిస్థితికి మాత్రం అది అర్థం పడుతుంది. అటువంటి రోజులలో మరాఠా ప్రాంతాన్ని, అక్కడి నుంచి ప్రపంచానికి ఒక తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి మహనీయమూర్తి ఎవరు? భవానీ భక్తుడు. భవానీదేవి ఆయనకు ఒక ఖడ్గం ప్రసాదించిందిట. అటువంటి మహానుభావుడు శివాజీ మహారాజ్. అంతేకాదు, ఆయన చరిత్రలో తుకారాంని సందర్శించినట్టు తెలియవస్తుంది. తుకారాం దగ్గర శివాజీ మహారాజ్ ఉండగా ఒకసారి వాళ్ళు శత్రువులు వచ్చారు. కానీ అక్కడ ప్రతివాడు గుర్తుపట్టడానికి వీలు లేకుండా వాళ్ళకి కనిపించడంతో పాండురంగడి దివ్య కృప, తుకారాం యొక్క సాన్నిధ్యంలో అనుగ్రహ రూపమై శివాజీ మహారాజును కాపాడుకుందని
మనం ఆయన దివ్య చరిత్రలో చూస్తాం. కనుక ఒక పరమాద్భుతమైన జీవితం శివాజీ మహారాజ్ది. భారతదేశంలో ప్రతి యువతి యువకులకు ఆదర్శవంతం అది. మనకు నరసీ మెహతా అని గాంధీ మహాత్ముడు ఒక ఆయన గీతాన్ని ప్రతి సాయంకాలం కూడా తన ప్రార్థనలో వినేవారు. ఆయన కూడా చెప్పుకునేవారు, ఆలపించేవారు. అదేమిటి? వైష్ణవ జనతో తేనే కహియే అని, అది ఒక గుజరాతీ పాట. అక్కడ ఆ మహానుభావుడు నరసీ మెహతా అంటే నరసింహ మెహతా అనే ఆయన దాన్ని వ్రాశారు. అది ఆ సమాజం అంతా ఒకనాడు పాడింది, ఇప్పుడు పాడుకుంటుంది, ఎప్పటికీ పాడుకుంటుంది. అందులో ఒక లైన్ ఉంది, పరస్త్రీ జేనే మాతరే. భాగవతంలో ప్రహ్లాదుడట పరస్త్రీలెదురైన మాతృభావముతోటి మెలగువాడు. ఎవడ్రా భారతీయుడు అంటే ఎదురొచ్చిన స్త్రీ ఎవరైనా సరే మాతృభావనతో నమస్కారం పెట్టేవాడు. అందుకు పరాకాష్ఠ శివాజీ మహారాజ్. ఒక శత్రురాజు వాళ్ళ కుటుంబాన్ని ఖైదు చేసి తీసుకొస్తే ఆయన మహా సగౌరవంగా ఆ స్త్రీని ఆదరించి తల్లి వలె సోదరి వలె గౌరవించినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నాడ్రా అంటే మొట్టమొదట నిలబడే వాళ్ళలో శివాజీ మహారాజు ఉంటాడు. అది భారతీయతకు గుర్తు. మనకు ఎవరున్నా లేకపోయినా అమ్మ ఉంటుందిగా. అమ్మ లేనివాడు ఉండడు. అమ్మ లేకపోతే ఈ భూమి మీదకి రావటం ఉండదు. కనుక ఆమె వలె సాటి స్త్రీని ఎవరినైనా ఎదురు వచ్చిన వారిని గౌరవించు. ఎంత గొప్ప ఆదర్శం. అందుకని ఆధ్యాత్మిక స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యానికి, దాని స్వాతంత్ర్యానికి పోరాటం చేసినటువంటి వారు, అతి తక్కువ పరిస్థితులు అవకాశాల్లోంచి పరమాద్భుతంగా పోరాడిన వీరుడు ఎవరు అంటే శివాజీ మహారాజ్. ఆ మహానుభావుడి దివ్యస్ఫూర్తికి నమస్కారం పెట్టుకొని, విచిత్రం ఏంటంటే సాయిబాబా వారికి అంతకుముందు ప్రభవించిన మహనీయమూర్తులందరితోనూ ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉండేది. ఆ విధంగా ఈ పవిత్రమైన శుభవేళ శివాజీ మహారాజును కూడా తలుసుకోవటం సాయిబాబా వారికి ఎంతో ఇష్టమైన పనిగా మనం భావిస్తూ ఈనాటి సత్సంగాన్ని మనం కొనసాగించుకుందాం. ఒక అతను ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, చాలామందికి ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికత, దేవుడు, భక్తి అంటే మహత్తులు కావాలి, గొప్పతనాలు కావాలి, ఈ సమాజాన్ని మెస్మరైజ్ చేయాలి, ఇలాంటి భావాలు ఉంటాయి. ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడు, ఒక మహారాజు, ఒక పెద్ద ఆయన పట్టుకున్నాడు. మహారాజు అంటే మహనీయుడని. సరే, ఆ మహనీయుడు బాగా పెద్ద ఆయన అయిపోయారు. ఆయనను బాగా ప్రార్థించి ఆయన మనసుకు ఇష్టపడేటట్టు ఉండి చివరికి ఆయన ద్వారా కొన్ని ప్రత్యేక శక్తులు సంపాదించాడు. అంటే ఏమిటి, ఎక్కడన్నా ఉండే విషయాల్ని తాను తలుచుకుంటే అవి వచ్చేటట్టు అవి అందరికీ పంచేవాడు. ఆ విధంగా మహత్తుల్ని ప్రదర్శించి కొంచెం పేరు ప్రఖ్యాతి పొందాడు ఒక అతను. పొందిన తర్వాత కొద్ది రోజులకి ఏం చేశాడంటే, ఆ పెద్ద ఆయన ఏం చేశాడు, ఇంక కొద్ది రోజులే జీవితం ఉండేటట్టుంది, ఇంకెందుకు హిమాలయాలకి వెళ్ళి అక్కడే ధ్యానం స్మరణ చేస్తూ అందులో భగవంతుల్లో లయించిపోదామని నిర్ణయించుకొని హిమాలయాలకు పోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన పేరు దత్త మహారాజు. ఆ దత్త మహారాజు గారు ఇతనికి చెప్పాడు, నేను ఇట్లా హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అని. వెంటనే ఇతనేమన్నాడు, స్వామి మీకు మారణము ఇలాంటి కొన్ని ఇవచ్చు కదా, శక్తులు ఉన్నాయి కదా, అలాంటి వాటిని నాకు కాస్త చెప్పండి. అంటే ఎవరన్నా శత్రువు ఉంటే వాడి పట్ల ప్రయోగించవలసిన మంత్రశక్తులు అనమాట. ఇలాంటి చాలా ప్రమాదకరమైన వాటివి, ఆ సిద్ధులు శక్తులు ఉన్నాయంటారు కదా, వాటిని నాకు చెప్పి ఎవరైనా నా పట్ల కానీ ఇదిగా ఉంటే వాళ్ళ పట్ల నేను అంతులేని రీతిలో ప్రవర్తించేలాగా, వాళ్ళకి ప్రమాదకరంగా అయ్యేలాగా ఆ శక్తులు ఇప్పించండి, ఆ సాధన నా చేత చేయించండి అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, అది సరైన పని కాదు, నువ్వేదో పిల్లవాడివి, ఆధ్యాత్మికత శక్తి ఎలాంటిదో రుజువు కావాలంటే నేను చెప్పాను, కానీ అది సరైన పని కాదు. నువ్వు ఒక పని చేయి, నా మాటను విందలుచుకుంటే షిరిడీ వెళ్ళి సాయిబాబాను ఆశ్రయించు, ఆయన నీకు మేలు చేయగలరు అని చెప్పారు. సరే, ఇంకే మారణమో వశీకరణమో చెప్పలేదు, పైగా ఇదిగో ఈ విధంగా పంపించారు.
వశీకరణము అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని ఇష్టపడేలాగా చేసుకోవటం ఉంటా. సరే, మొత్తం మీద తప్పనిసరి అయి దత్తమహారాజు వెళ్ళిపోయిన తర్వాత హిమాలయాలకు షిరిడీ చేరాడు కుశభావు. అతని పేరు కుశభావు. చేరిన తర్వాత అతను ఏం చేశాడంటే, బాబా దగ్గరికి రాబోతే ఎవరినైనా, బాబా ఇంటికి తలుపులు లేవు, ఆయన ఎవరొచ్చినా కాదనడు, యథేచ్ఛగా ఉండేటువంటి అక్కడికి అతన్ని మాత్రం రానియలేదు. బాబా చేతిలో సటకా ఉండేది, అది ఎత్తుకొని తరిమారు. మెట్లు ఎక్కవద్దు, అతను రానియవద్దు. ఎందుకు అంటే, వేశ్యతో ముద్దులాట సాధువుకి తగదురా, వాడు ఆ విధంగా లేనిపోయినటువంటి ఇతరులు అక్కడి నుంచి అవి ఇవి తీసుకొని ఈ విధంగా జనాన్ని మెప్పిస్తూ ఉంటాడు, మహత్తులు చేస్తుంటాడు, వాడు రావడానికి ఇది తగిన స్థలం కాదు బొమ్మన్నాడు. కానీ అతను గొప్ప పశ్చాత్తాపంతో అక్కడే వేచి ఉన్నాడు. భక్తులందరూ కూడా బాబాకి చెప్పుకున్నారు. కొంతకాలం అలా ఉన్న తర్వాత మెల్లగా బాబా అతన్ని అగ్నిహోత్రం ఎదుట తన సాన్నిధ్యంలో ఉండనిచ్చారు. అతను చాలా శ్రద్ధగా బాబా చెప్పింది వింటూ భగవంతుణ్ణి ధర్మాన్ని నేర్చుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటూ వచ్చాడు. కొంతకాలం అయినాక బాబా ఏం చేశారంటే, అతనికి ఒక మాట అన్నాడు. ఇప్పుడు మరాఠీలో కాందా, ఎర్రగడ్డ ఉంది కదా, ఆ ఎర్రగడ్డను కాందా అని పిలుస్తారు. కందమూలాలను కూడా అదే మాటతో అంటారు మళ్ళీ. సరే, ఒకసారి నీకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఎప్పుడైనా నువ్వు ఎర్రగడ్డలు తినిరా అని చెప్పారు. కొంతమంది పిత్తలా తినిరా అన్నారు. పిత్తల అంటే పప్పు, ఎర్రగడ్డ పప్పుని పిత్తల అంటారు. సరే, అట్లాగే అతనికి బాబాతో అన్నాడు, బాబా మీరు తింటే నేను తింటానని. బాబా కూడా తిన్నారు. అప్పుడు వెంటనే బాబా గేలి చేశారు, చూడు ఇతను ఎర్రగడ్డలు తింటున్నాడు ఈ రోజుల్లో అని. అంటే ఎర్రగడ్డలు తింటాం నాసిరకంగా అని అనుకునే రోజులు అవి. వెంటనే బాబా అన్నారు, అరే అని ఆయన ఇట్లా ఉమ్మేశారు, కక్కారనమాట. దాంట్లో ఎర్రగడ్డలు లేవు, అందులో ఏమున్నాయి, కందమూలాలు ఉన్నాయి. కాంద అంటే కందమూలాలు కూడా, అంటే అడవులలో దొరికేటువంటి చిన్న చిన్న గడ్డలు అన్నమాట, అవి ఉన్నాయి. అతడు ఎంతైనా ఆధ్యాత్మికత తెలిసినాడు కదా. పరమ పావనమైన ఈ రోజున గురువు యొక్క ఉచ్ఛిష్టం లభించినదని అతడు వెంటనే బాబా యొక్క ఆయన ఉమ్మేసరే అది తినడం, గబగబా తినడం ఆరంభించారు. కొట్టి తిట్టి అతను నెట్టారు, బాబా నెట్టివేశారు. నెట్టివేసినా కూడా అతను ఎంతో కొంత తిన్నాడు. అప్పుడు బాబా కళ్ళలో కొంచెం కన్నీరు కనిపించింది. ఎందుకంటే అంత భక్తి అటువంటి మనిషికి కలిగినందుకు, అతను వచ్చిందొకందుకు ఆ విధంగా ఒక పరివర్తన చెందాడు కదా, గురుభక్తి కలిగిన వాడయ్యాడు. అప్పుడు బాబా అతనికి ఒక వరం ఇచ్చాడు, అది చాలా అరుదైంది. చూడు కుశబాబు, ఇక ఎప్పుడైనా ఆర్తిలో, బాధలో, కష్టంలో ఉండే భక్తుల కోసం ప్రార్థన చెయ్యి. నీ చేతిలోకి ఈ ధునిలో విభూతి వస్తుంది. ఆ విభూతిని ఏమాత్రం ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళ శ్రేయస్సు కోరి వాళ్ళకు ప్రసాదించు, అది వాళ్ళకు మేలవుతుంది అని. ఎందుకని? అతడు కోరుకుంది సిద్ధుల్ని. సాయిబాబా అతనికి ఇటువంటి సిద్ధి ప్రసాదించారు. ఆ తర్వాత అతను బ్రతికినంత కాలం ఏం చేశావంటే, కొంచెంసేపు సాయిని స్మరించగానే అతని చేతిలో షిరిడీలో సాయిబాబా ధున్లో ఉండే వెచ్చటి విభూది వచ్చేదిట. ఆ వచ్చిన దాన్ని ఆయన అతడి వాళ్ళకు పంచేసి వాళ్ళకి మేలు జరగాలని ప్రార్థించేవాడు. చాలామందికి మేలు జరిగిందని చెబుతారు. అయితే అటువంటిది మరి ఎవ్వరికీ సాయిబాబా ఇవ్వలేదు. అతను కోరుకున్నాడు, అతనికి ఇచ్చి ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం మన ఇంట్లోంచి బాబా పట్టణంలోంచి విభూది రాలుతుందనో, విగ్రహంలోంచి విభూది కారుతుందనో అలాంటి భ్రమలేవి వద్దు. సాయిబాబా అనుగ్రహం ఈ సమస్త సృష్టిలోంచి మనని అనుగ్రహించగలదు. అది ఆ ఒక్క కుశభావ్ అనే వాడికి మాత్రమే ఒకే ఒక సందర్భంలో అతడి జీవితకాలం మాత్రం ఉండేటట్టు అనుగ్రహించిన ఒక అనుగ్రహం అది. అదేవిధంగా వెంకయ్య స్వామి వారు కూడా చాలామందికి అట్లా చేశారు. కొంతమందికి అటువంటి అనుగ్రహం ఇచ్చిన విషయాలు మనం చూస్తాం. అంటే మహనీయుల దృష్టి ఒకటి అలా ఉంటుందన్నమాట. అందువల్ల ఇప్పుడు మనం ఉన్నాము, మనకు బాబా అంటే ఇష్టం. ఎవరికైనా ఏ కష్టం ఉన్నా మనకు విభూది ఉంటే విభూది పెట్టు, విభూది లేకపోతే స్మరణ చేయి, స్మరణయే విభూది.
బాబా పాదాలను, బాబా సాన్నిధ్యాన్ని నువ్వు స్మరించు, అది వాళ్ళకు మేలు చేస్తుంది. అదన్నమాట అసలు నిజమైనటువంటి కిటుకు, తంత్రము, మంత్రము అన్నీ. అంతేగాని దానికి లేనిపోని ఇవి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా గొప్ప వరాన్ని పొంది ధన్యుడైనటువంటి వ్యక్తి 1944 సంవత్సరం సరిగ్గా ఈరోజే సమాధి అయ్యాడు. శివాజీగిరి మూలల్లో ఆయనను సమాధి చేశారని చెబుతారు. ఏది ఏమైనా ఒక గురుభక్తుడు, బాబా అనుగ్రహ పాత్రుడు అయినటువంటి కుశభావం అంటే బాబాకి మంత్రతంత్రాల పట్ల ఎటువంటి దృష్టి ఉందో బయట పడిన సందర్భం అది. వేశ్యతో ముద్దులాట ప్రదర్శన సాధువుకి తగదు అంటే మరి బాబా వారి దగ్గర మనకందరికీ జరిగే అనుభవాలు అవి దివ్య లీలలు. అవి ఇవి లేనిపోనివన్నీ ఇట్లా కాలుతో చేత్తో చేసిచ్చేవో అవి మహిమలు, వాటికి సాయిబాబా అంగీకరించరు అని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు దీని గురించి సవివరంగా ఎన్నోసార్లు వ్యాసాలు రాశారు. ఎన్నో పత్రికల ద్వారా ప్రపంచానికి చాటారు. అందులో ఒకటి బ్లిడ్జి పత్రికలో ఆయన రాసిన వ్యాసం 1978 సంవత్సరంలో అక్టోబర్ నెల 10వ తేదీ అని మనకు గుర్తు. దాదాపు ఆ రోజులలోనే వారు దాని గురించి చాలా స్పష్టంగా రాశారు. మహత్తులు దివ్యలీలలు వేరు, మహత్తులు బాబా చేయలేదు, దివ్యలీలలు ఆయన ద్వారా ప్రకటమయ్యాయి అని. ఆ విభజన మనకు తెలిస్తే మనం మరింత ఉత్తమంగా సాయిని ఆరాధించవచ్చు, సేవించవచ్చు, అనుగ్రహాన్ని పొందవచ్చు. మీ రూపంలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. శివాజీ మహారాజ్కి జై. ప్రస్తుతానికి సెలవు.